హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. జనవరి 10 నుంచి 16 వరకు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. వెరీ సింపుల్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ చూస్తే రేవతి మోహితే దేరే, వెరీ ఫేమస్ పర్సనాలిటీ. మేఘాలయ హైకోర్టు యొక్క మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం పొందింది. రాష్ట్రపతి గారు 217 ఆర్టికల్ ప్రకారం నియామకం చేసిండు. సో మనకు తెలుసు, ఈ హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, చీఫ్ జస్టిస్ కావచ్చు, రాష్ట్రపతి నియామకం చేసినప్పటికీ యాజ్ పర్ కొలీజియం సిఫార్సు మేరకి ప్రమాణ స్వీకారం చేయించేది మాత్రం మనకి గవర్నర్. ఇక్కడ పేరు అవసరం లేదు, కానీ ఎవరు చేయిస్తారు? చాలాసార్లు జిఎస్లో ప్రశ్న వస్తుంది. హైకోర్టు యొక్క జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కానీ ప్రమాణ స్వీకారం చేయించేది మాత్రము గవర్నరు. చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తుంది. సో మహిళ కాబట్టి ఒకసారి జిఎస్లోకి వెళ్తే ఫస్ట్ ఒక హైకోర్టుకి మహిళా చీఫ్ జస్టిస్ చూస్తే లీలా సేత్ 1991లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి వెరీ ఫస్ట్ టైం. ఇది మనకు జిఎస్లో గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ప్రశ్న ఎలా వస్తుంది అంటే, ఎక్కువ డెప్త్ అడిగినప్పుడు లేదా నెంబర్స్ మీద అడిగినప్పుడు ప్రజెంట్ ఎన్ని హైకోర్టులకి మహిళా చీఫ్ జస్టిస్ ఉన్నారని చెప్పేసి అడగవచ్చు. సో గుజరాత్లో మనకి సునీత అగర్వాల్ ప్రజెంట్ పనిచేస్తున్నారు. అండ్ మేఘాలయ హైకోర్టుకి రేవతి వచ్చింది. సునీత అండ్ రేవతి మేఘాలయ గుర్తుపెట్టుకోవాలి. సో ఇద్దరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏమీ లేదు. జిఎస్లో నియామకము, ప్రమాణ స్వీకారము అండ్ కరెంట్ అఫైర్స్లో ఎన్ని హైకోర్టులకి ఉమెన్ చీఫ్ జస్టిస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఎన్ని హైకోర్టులకు గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ జ్యుడిషియల్ సిస్టమ్ లోపల ఉమెన్స్ రావడం చాలా అరుదు మనకి, కాబట్టి అవసరం ఉంటుంది. సెకండ్ది, ఇది మనం డిస్కస్ చేసినామండి, పెసా చట్టం గురించి. సో జార్ఖండ్ అనేది నోటిఫై చేసింది. సో ఇక్కడ మీరు రాష్ట్రం పేరు, ఇటీవల జనవరిలో ఏ రాష్ట్రము పెసా నియమాలను నోటిఫై చేసిందని చెప్పేసి ప్రశ్న వస్తుంది. జార్ఖండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ మంత్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో పెసా అంటే ఏంటి? ది పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియా యాక్ట్ అని చెప్పేసి 1996లో బురియా కమిటీ సిఫార్సు మేరకు వచ్చింది. ఎందుకు ఈ అవసరం వచ్చింది అంటే, జనరల్గా మనకి 244M అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంటుంది. ఈ 73rd అంటే ఏంటి, లోకల్ బాడీ సిస్టమ్స్ ఉన్నాయి కదా. సో కొన్ని రాష్ట్రాలకు మనం కొన్ని ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చినాం. అటువంటి మినహాయింపు ఇచ్చిన ప్రాంతం లోపల ఈ చట్టాన్ని అప్లై చేయాలంటే స్పెషల్ యాక్ట్ కంపల్సరీ. సో బురియా కమిటీ సిఫార్సు చేసింది. దాని ప్రకారం మనం పెసా అని చెప్పేసి షెడ్యూల్ నెంబర్ 5 స్టేట్స్ అని చెప్పేసి మొత్తం 10 స్టేట్స్ ఉంటాయి. ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. ఇందులో జార్ఖండ్ ప్రస్తుతం నోటిఫై చేసింది. అన్ని రాష్ట్రాలు నోటిఫై చేయలేదు. రీసెంట్గా మనకి జార్ఖండ్, తెలంగాణ, ఏపీ ఎప్పుడో నోటిఫై చేసినాయి. సో జార్ఖండ్ అని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలా ఏళ్ళ తర్వాత, ఆల్మోస్ట్ జార్ఖండ్ ఏర్పడి 25 ఇయర్స్ మనకి అవుతుంది. 25 ఇయర్స్ తర్వాత నోటిఫై చేసింది. సో కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ పోక్సో యాక్ట్లో సుప్రీంకోర్టు అనేది రోమియో జూలియట్ నిబంధన తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సెంట్రల్ గవర్నమెంట్కి సూచించింది. డైరెక్షన్స్ కాదు, ఓన్లీ అడ్వైజ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో కేసు పేరు యూపీ స్టేట్ వర్సెస్ అనిరుద్, బట్ కేసు పేరు అంత అవసరం లేదు. వాస్తవంగా ఇష్యూ ఏంటి అంటే, ఈ పోక్సో యాక్ట్ ప్రకారము ఇద్దరి యువకుల మధ్య, వాళ్ళు 18 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నప్పుడు, ఏకాభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య సెక్సువల్ రిలేషన్స్ అనేవి క్రైమ్ అవుతాయి. బాలుడు కావచ్చు, బాలిక కావచ్చు. పోక్సో అనేది జెండర్ న్యూట్రల్గా ఉంటుంది, ఇద్దరికి వర్తింపజేస్తాం, బాలిక అండ్ బాలురు. అయితే ఒకవేళ వాళ్ళు 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు ఇది క్రైమ్ అవుతుంది. కాబట్టి సో ఈ చట్టంలో కొన్ని మార్పులు అవసరము అని చెప్పేసి దాన్ని రోమియో జూలియట్ రూల్గా పేర్కొంటాం. ఇది వాస్తవంగా యూఎస్ఏ లోపల, యూరోప్ లోపల ఫేమస్. అంటే ఒక చట్టపరమైన మినహాయింపు ఇది.
అంటే యుక్త వయసు దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పుడు నేరం కాదని చెప్పేసి రోమియో జూలియట్ నిబంధన పేర్కొంటుంది. దాన్ని కూడా మనం అప్లై చేసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్రానికి చెప్పింది. అంటే మీరు సమ్మతి వయసు ఏదైతే ఉందో 18 ఇయర్స్ దాన్ని తగ్గించండి. సో 18 ఇయర్స్కి చేస్తే క్రైమ్ కాదు, 17 ఇయర్స్కి చేస్తే క్రైమ్ ఏంటి, ఈ 1 ఇయర్లో వాళ్ళ ఆలోచనల వైఖరిలో ఎటువంటి మార్పు రాదు కదా అని చెప్పేసి మారుతున్న సామాజిక ధోరణికి అనుగుణంగా చట్టాల్లో మార్పు రావాలని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఈ రోమియో జూలియట్ రూల్ని పేర్కొన్నది. కాబట్టి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఎకనమీలో వస్తుందండి. 4th ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఎగుమతి విషయంలో రాష్ట్రాల యొక్క పాలసీకి అనుగుణంగా నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇస్తుంది. 2020లో ఫస్ట్ ఎడిషన్ వస్తే 26లో వచ్చిన ఎడిషన్ 4th ఎడిషన్ 24కి రిపోర్ట్ ఇచ్చింది. సో రిపోర్ట్ ఇచ్చేటప్పుడు 2022-24 ఫైనాన్షియల్ ఇయర్ని తీసుకుంది. అంటే 3 ఇయర్స్ని తీసుకుని రిపోర్ట్ ఇచ్చింది. 4 పిల్లర్స్ ఉంటాయండి రాష్ట్రాల వారిగా చూస్తే. ఒకటి ఎక్స్పోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎగుమతులకి అనుకూలంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా ఉంటే దానికి వెయిటేజ్ ఉంటుంది 20%. బిజినెస్ ఎకోసిస్టమ్, అనుమతులు అనుకూలంగా ఉండాలి. పాలసీ అండ్ గవర్నెన్స్ విధానం కూడా అనుకూలంగా ఉండాలి. ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్, అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ ఎగుమతులు చేయాలి రాష్ట్రాలు. ఈ 4గింటి ఆధారంగా ఇంకా 13 సబ్ పిల్లర్స్ ఉంటాయి. ఇందులో 70 ఇండెక్స్ ఉంటాయి. సో ఈ 70 ఇండెక్స్ 13 సబ్ పిల్లర్స్ గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ ఆ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. వీటన్నింటి ఆధారంగా నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. సో రిపోర్ట్ కూడా మీకు లార్జ్ స్టేట్స్కి వేరే ఉంటుంది, స్మాల్ స్టేట్స్కి వేరే ఉంటుంది. తెలంగాణ, ఏపీ వాళ్ళు మన రాష్ట్రం యొక్క ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ లార్జ్ స్టేట్స్ చూస్తే లీడర్స్ అని చెప్పేసి ఉంటారు, అంటే వీళ్ళు నాయకులు, అంటే ఎగుమతి మంచిగా చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్. ఫస్ట్ 3 గుర్తుపెట్టుకోవాలి. ఎకనమీ జిఎస్ ఇది, రిపోర్ట్స్ కాదు. ఏపీ 5th ర్యాంక్, తెలంగాణ వచ్చేసి 8th ర్యాంక్. మన లీడర్స్ కేటగిరీలో ఉన్నాయి 2 రాష్ట్రాలు. స్మాల్ స్టేట్స్లో ఉత్తరాఖండ్ అని చెప్పేసి, జార్ఖండ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ 3 అవసరం లేదు, 1, 2 సరిపోతుంది. బిగ్ స్టేట్స్ మాత్రం 3 గుర్తుపెట్టుకోండి. తెలంగాణ, ఏపీ ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. పక్క పొంటి ఉన్నాయి స్కోరు 60.65 పాయింట్స్, 57.14 పాయింట్స్. ఇక్కడ స్కోర్ అంతగా అవసరం లేదు, ర్యాంక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంక్లూడ్ చేసుకోండి మీ ఎకనమీ నోట్స్లో. సో మన ఎకనామిక్ కోర్సులో నేను అప్డేట్ చేస్తాను కంపల్సరీ. నెక్స్ట్ ఇది స్కిప్ చేయండి. ఇండియా జీడిపిని యుఎన్ఓ సంస్థ అంచనా వేసింది, స్కిప్ చేయండి, ఏం కాదు. ఈ వరల్డ్ బ్యాంక్ కూడా ఇండియా జీడిపిని అంచనా వేసింది, స్కిప్ చేయండి, ఏం కాదు. సో ఇది కొద్దిగా మనకి అవసరం అండి. ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ఏటీఎం వ్యాన్. సో మనకి ఏటీఎం ఒక దగ్గర ఉంటుంది, ఇది మొబైల్ వ్యాన్ అని చెప్పేసి పిలుస్తాం. సోలార్ ఎనర్జీతో పనిచేస్తుంది. దీన్ని పేరు టీజీబీ ఆన్ వీల్స్. ఎందుకు ఆన్ వీల్స్ అంటే ఇది మొబిలిటీ కలిగి ఉంటుంది కాబట్టి. దీన్ని త్రిపుర గ్రామీణ బ్యాంక్ తీసుకొచ్చింది. కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి మీకు బ్యాంకింగ్ పాఠం ఉన్నట్లయితే అందులో వస్తుంది. స్పేస్ అండి, అన్ఫార్చునేట్లీ పిఎస్ఎల్వి మనం వర్కింగ్ హార్స్గా పిలుస్తాం, గెలుపు గుర్రం అని చెప్పేసి పిలుస్తాం. సో అన్ఫార్చునేట్లీ వరుసగా 2వ ఫెయిల్యూర్ వచ్చింది. పిఎస్ఎల్విసి 61 ఫెయిల్ అయింది, 62 కూడా ఫెయిల్ అయిపోయింది. సో 3వ దశలో సమస్య వచ్చింది, 61లో కూడా 3rd స్టేజ్లో సమస్య వచ్చింది. మొత్తం పిఎస్ఎల్వి మనకి 4 ఉంటాయండి స్టేజెస్, తెలుసు మనకి ఆల్రెడీ. 1, 2, 3, 4 అని చెప్పేసి 1-3 గణదశ, 2nd, 4th వచ్చేసి ద్రవ లిక్విడ్ ఫ్యూయల్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో లిక్విడ్ ఫ్యూయల్ను ఉపయోగించిన ఫస్ట్ రాకెట్ పేరు పిఎస్ఎల్వి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేయండి. భారతదేశంలో లిక్విడ్ ఫ్యూయల్ ఉపయోగించిన మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో రాకెట్ పేరు ఏంటని చెప్పేసి. సో మనకి మొత్తం మీద ఫెయిల్ అయిపోయింది. బట్ మనకు కొన్ని శాటిలైట్స్ ఇక్కడ 15+ ఈఓఎస్ని పంపినాం కదా, 16 మొత్తము. అందులో 3 సక్సెస్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండేది. బట్ ఇది అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి అవసరం లేదు. బట్ ఒకసారి చూసుకోండి. ఒకటి ఆయుల్ శాటిలైట్, ఇది ఇండియాస్ ఫస్ట్ ఆన్ ఆర్బిట్ శాటిలైట్స్ రీఫ్యూలింగ్ డెమాన్స్ట్రేటర్. అంటే ఇది కక్షలో ఉన్నప్పుడు తిరిగి కిందికి రాకుండా అక్కడే ఫ్యూయల్ని నింపుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, శిథిలంగా అది ఎప్పటికీ మారిపోదు, ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది.
సో దీన్ని ఆర్బిట్ 8 కంపెనీ రూపొందించింది, బట్ ఇది మనకి సక్సెస్ కాలేదు కాబట్టి అవసరం లేదు. MOI-1 కూడా మనం డిస్కస్ చేసినాము, ఇది కూడా సక్సెస్ కాలేదు. KID కూడా సక్సెస్ కాలేదు. బట్ ఈ ఆయుల్ షాట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. సో సక్సెస్ కాకపోయినా ప్రైవేట్ రంగంలో అది అంటే అన్ఆర్బిట్ శాటిలైట్స్ రీఫ్యూలింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అక్కడ కక్షలో ఉండంగానే మళ్ళీ ఇంధనం నింపుకుంటుంది, మళ్ళీ కొంతకాలం పనిచేస్తుంది. సో మిగతా ఈ 2 అవసరం లేదండి, ట్రస్ట్ మీ, ప్రామిస్ అవసరం లేదు. నెక్స్ట్ స్పేస్లో సో పండోరా మిషన్ అని చెప్పేసి ఈ పైన ఉంది కదా, జనవరి 8న డిస్కస్ చేసినాం మనం. సో పండోరా మిషన్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది నాసా యొక్క శాటిలైట్. సో ఇది 20 ఎక్సో ప్లానెట్స్ అంటే మన ఈ కాకుండా బయట ఉన్న గ్రహాల గురించి ఇది అధ్యయనం చేస్తుంది. ఫాల్కన్ 9 ద్వారా పంపింది, సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. వాట్ ఈస్ ద సన్ సింక్రోనస్ ఆర్బిట్ మనం డిస్కస్ చేసినాం ఆర్బిట్స్ టైప్ లోపల. నెక్స్ట్ పరం శక్తి సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీ IIT మద్రాస్లో స్టార్ట్ చేసుకున్నాం. పరం శక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలంతే, IIT మద్రాస్. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ క్వాంటమ్ కంప్యూటర్, దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ధార్వాడ్లో స్టార్ట్ చేసినాం. ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్సే అండి. ఇండియా ఫస్ట్ లెగ్డ్ మొబైల్ మ్యానిపులేటర్, అంటే మనకు రోబో మాదిరిగా అటు ఇటు కదులుతూ ఉంటుంది. సో మ్యానిపులేటర్ మీన్స్ ఇది ప్రమాదకర పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళి పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని ప్రమాదం వచ్చిందనుకోండి, మనుషులు పోతే కాలిపోతారు, యంత్రం పోతే కాలిపోదు, అటువంటి దానికి ఇది పనిచేస్తుంది అండి మనకి. మ్యానిపులేటర్ మీన్స్ ఒక మెకానికల్ డివైస్, ఒక యంత్రం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని పేరు SCORP. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఎక్స్టెర్రా రోబోటిక్స్ అని చెప్పేసి IIT కాన్పూర్ దీన్ని ఇంక్యుబేట్ చేయడం జరిగింది. ఇంక్యుబేట్ మీన్స్ ప్రోత్సహించింది, సమ్ ఫండింగ్ అందించింది, టెక్నాలజీ అందించింది. సో ఎక్స్టెర్రా రోబోటిక్స్ అని చెప్పేసి కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. లెగ్డ్ మొబైల్ అంటే కాళ్ళు కలిగినటువంటి ఒక యంత్రం, ఇది రోబోటిక్ యంత్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రోబో సినిమాలో ఒక అమ్మాయి అగ్ని ప్రమాదంలో సంభవించినప్పుడు సో కాపాడుతుంది, సో అటువంటిదే ఇది అంతే. నెక్స్ట్ పర్యావరణం చూస్తే రతపాని టైగర్ రిజర్వ్, ఇది మోస్ట్ రీసెంట్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ లోపల. సో దాని పేరు మార్చిందండి, విష్ణు శ్రీధర్ వాకంకర్ అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ మనం డిస్కస్ చేసినాం, కేరళలో ఉన్నటువంటి అరాలం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ క్వశ్చన్. బమన్వాస్ కంకర్ అని చెప్పేసి రాజస్థాన్ లోపల ఫస్ట్ ఆర్గానిక్ జీపీ, ఎటువంటి కృత్రిమ ఎరువులు లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. భారతదేశంలో ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్గా సిక్కింని పిలుస్తాం. ఫస్ట్ జీపీ రాజస్థాన్ లోపల బమన్వాస్ కంకర్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. బ్రిక్స్ 2026 సమ్మిట్, ఇట్ ఈస్ 18th ఎడిషన్. సో బ్రెజిల్ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసింది 17th ఎడిషన్ని. ఇప్పుడు ఇండియా అధ్యక్షత చేపట్టింది. అయితే ఇండియా చేపట్టింది డిసెంబర్ లోపల, మనకి లాస్ట్ మంత్ లోపల. అయితే థీమ్ గుర్తుపెట్టుకోవాలి, లోగో గుర్తుపెట్టుకోవాలి. ఆ లోగో కూడా రూపకర్త పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ కాంపిటీషన్లో అతను గెలుపొందాడు. థీమ్ ఏంటి? బిల్డింగ్ ఫర్ రెసిలెన్స్ అంటే ఏంది? సో ఏమన్నా అన్నీ కోల్పోయినప్పటికీ మళ్ళీ తిరిగి అంతకుముందున్న స్థితిని పొందడమే మనకి రెసిలెన్స్కే పిలుస్తాం. 25 ఇయర్ మనకి నోటిఫికేషన్ 0 ఇయర్, 26 ఇయర్ కూడా 0 అయితే కావచ్చు. ఐ మీన్ గ్రూప్స్ విషయంలో చెప్పలేం మనం. సో ఏదైనప్పటికీ మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి ప్రిపరేషన్. ఇన్నోవేషన్, నవకల్పన అని చెప్పేసి అంటే అంత ముందున్న దాన్ని కాకుండా కొత్తగా ఆవిష్కరించడమే ఇన్నోవేషన్. సో కోఆపరేషన్, సహకారం అని చెప్పేసి, అండ్ సస్టైనబిలిటీ, ఇవన్నీ సుస్థిరంగా ఉండాలని చెప్పేసి మనం దాన్ని థీమ్ తీసుకున్నాము. సో BRICS మనకి ఆ బ్రిక్స్ పేరు మీదుగా థీమ్ తీసుకున్నాము. లోగో లోటస్ మాదిరిగా ఉంటుంది, 5 రంగులు ఉంటాయి బ్రిక్స్ దేశాలు సూచిస్తూ. రూపకర్త మనకి సుభాష్ గాంధీ, అంటే బహిరంగ పోటీ కండక్ట్ చేస్తే ఇతని లోగో ఎంపికైంది. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. సో బ్రిక్స్ గురించి మనం 27 సార్లు డిస్కస్ చేసినాం, ఇది 28వ సారి. బ్రిక్ అనే పదాన్ని జిమ్ ఓ'నీల్ 2001లో సృష్టించాడు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అని చెప్పేసి. 2006లో ఫస్ట్ ఫారెన్ మినిస్టర్స్ న్యూయార్క్లో మీటింగ్ పెట్టుకున్నారు. 2009లో రష్యాలో ఫస్ట్ అఫీషియల్ సమ్మిట్ జరిగింది, దేశాధినేతలు అందరూ పాల్గొన్నారు. 2010లో సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది, బ్రిక్స్గా మార్చింది. ఇది GS క్వశ్చన్.
24లో 4 కంట్రీస్ కొత్తగా వచ్చినాయి. ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ. సౌదీ అరేబియా లేదు, చేరుతాంది, మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. 25లో ఇండోనేషియా వచ్చింది, బ్రెజిల్ సమ్మిట్ లోపల యాడ్ అయింది. ఇట్ ఈస్ 10th మెంబర్షిప్ అని చెప్పేసి పిలుస్తాం. బ్రిక్స్ దేశాల యొక్క ఉమ్మడి బ్యాంకు పేరు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి 2014లో బ్రెజిల్లో జరిగిన ఫోర్టలేజా డిక్లరేషన్ ద్వారా ఏర్పాటు అయింది. 2015లో మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రెసిడెంట్ దిల్మా రౌసెఫ్. ఇట్ ఈస్ PYQ TGPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్. హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘైలో ఉంటుంది. సభ్యులు బ్రిక్స్ 5 కంట్రీస్ ఓన్లీ. బంగ్లాదేశ్. సో దీంతో మాకు ఏమర్థమైంది, ప్రశ్న ఇలా వస్తుంది. బ్రిక్స్ దేశాల ఉమ్మడి బ్యాంకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. స్టేట్మెంట్ 1 ఒకటి. స్టేట్మెంట్ 2 చూస్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంకులు సభ్యత్వం కోసము బ్రిక్స్ మెంబర్షిప్ తప్పనిసరి అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. స్టేట్మెంట్ 1 కరెక్టా, 2 కరెక్టా, 2 కరెక్టా? బ్రిక్స్ దేశాల ఉమ్మడి బ్యాంకు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. బి ఆప్షన్, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో మెంబర్షిప్ కావాలంటే బ్రిక్స్ మెంబర్షిప్ తప్పనిసరి. సో మీ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఈజిప్ట్ అని చెప్పేసి 23rd, 25 అల్జీరియా, కొలంబియా, ఉజ్బెకిస్తాన్ అని చెప్పేసి వచ్చింది. దర్ ఇస్ నో ఇండోనేషియా. వీమర్ ట్రయాంగిల్ యొక్క చర్చల్లో ఇండియా ఫస్ట్ టైం పాల్గొంది. వీమర్ ట్రయాంగిల్ అంటే మనకి ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ 3 దేశాలు కలిపి ఇవి ఏర్పాటు చేసుకున్నాయి. వీమర్ మీన్స్ జర్మనీలో ఉన్న ప్రాంతం పేరు అంతే. జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ ఇండియాకి వచ్చిండు. దెర్ ఈజ్ నో బిగ్ అగ్రిమెంట్స్ కాబట్టి అంతగా అవసరం లేదు. 77th రిపబ్లిక్ డే యొక్క వేడుకలకు చీఫ్ గెస్ట్గా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ కోస్టా, యూరోపియన్ యూనియన్ కమిషన్ యొక్క అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ వస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు రిపబ్లిక్ డే యొక్క చీఫ్ గెస్ట్ క్వశ్చన్ వచ్చింది PYQ లోపల. గవర్నమెంట్ పాలసీ పంఖుడి పోర్టల్ అని చెప్పేసి చిల్డ్రన్స్ అండ్ ఉమెన్ కోసం తీసుకొచ్చారు. సమగ్ర శిక్ష 3.0 ఇది గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ సెక్టర్ స్కీమ్, ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. NEP 2020 కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు. 2026 నుంచి 31 వరకు ఇది పనిచేస్తుంది. ఇక్కడ కాలం గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రూపొందించింది. సో లక్ష్యాలు ఏంటి అంటే క్లాస్ 12 వరకు 100% ఎన్రోల్మెంట్ ఉండాలి. ఎవరు కూడా క్లాస్ 12 లోపు డ్రాప్ అవుట్ కావద్దు. ముఖ్యంగా క్లాస్ 8th to 9th మధ్య ఎక్కువ డ్రాప్ అవుట్ అవుతున్నారు కాబట్టి 0 డ్రాప్ అవుట్ సాధించాలి. ఇంకా నిష్ఠా ప్లాట్ఫామ్ ద్వారా టీచర్స్ ట్రైనింగ్ అందరికీ ఇవ్వాలి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది కనీసం 50% స్టూడెంట్స్కి అందించాలి 2030 నాటికి. సో ఈ లక్ష్యాలతో మనకి సమగ్ర శిక్ష 3.0 వచ్చింది. ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పాలసీ, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. హెన్లీ రిపోర్ట్ అండి, ఒకసారి చూసుకోండి. ఇండియా ర్యాంక్ 80 అని చెప్పేసి. ఈ రిపోర్ట్కి సోర్స్ ఏంటని చెప్పేసి ప్రశ్న వచ్చింది ఇంతకుముందు. ఐటా అని చెప్పేసి పిలుస్తాం. సమ్మిట్స్ 2 ఉన్నాయండి, అవి 2 మీరు చూసుకోండి. దీనికి పెద్ద వివరణ అవసరం లేదు. ఒకటేమో పార్లమెంటు స్పీకర్స్, ప్రెసిడింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ సమ్మిట్ ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. సెకండ్ది ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క సమ్మిట్ని అబుదాబి హోస్ట్ చేస్తుంది. స్పోర్ట్స్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అండి, దాదర్ నగర్ హవేల్ డామన్ డియో హోస్ట్ చేసింది. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు కర్ణాటక. అవార్డ్స్ 3 అవార్డ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ ఇండియా సంతతి శాస్త్రవేత్త నళిని జోషికి వచ్చింది. UN సెక్రటరీ జనరల్ అవార్డు స్వాతి శాంతకుమార్కి వచ్చింది. టేలర్ ప్రైజ్ అని చెప్పేసి ఇది పర్యావరణం లోపల ది బెస్ట్ అవార్డు, వన్ ఆఫ్ ది టోబీ కియర్స్కి వచ్చింది. USA ఇస్తుంది, USA అమ్మాయికి వచ్చింది. 3 అపాయింట్మెంట్స్ ఫేమస్ అండి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ శత్రుజిత్ సింగ్ కపూర్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రవీణ్ కుమార్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రాకేష్ అగర్వాల్ అని చెప్పేసి ఈ 3 మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. పర్సన్స్ హరిత్ర రాయ్ ఈ అకన్కాగ్వా శిఖరాన్ని అధిరోహించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సమురాయ్ మార్షల్ ఆర్ట్స్ లోపల గౌరవం వచ్చింది, ఫస్ట్ ఇండియన్. సో ఏపీ చూస్తే
దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ఆమోదించడం, ఇది ఏపీ లోపల 8 అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణ న్యూస్ ఇక్కడ ఏమీ లేవు. సో ఏమైనా ఉంటే మనం రేపు డిస్కస్ చేద్దాం జనవరి 17 కరెంట్ అఫైర్స్ లోపల. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎక్కువ ఫ్యాక్ట్ బిట్సే ఉన్నాయండి. సో దీంతో మనకి 16 వరకు పూర్తయిపోయింది. ఒకసారి గ్రూప్ 2 వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయండి. రిపోర్ట్స్ సబ్మిట్ అవన్నీ ఏం అవసరం లేదండి ఇప్పుడే. సో ఈ సబ్జెక్ట్ వరకైతే ఫోకస్ చేయండి కొద్దిగా. ఎకనామీ లోపల ఇవి ఇండియా జీడిపి అంచనాలు ఉన్నాయి, ఎస్టిమేట్, అవి అవసరం లేదు ఇప్పుడే. సో ఇది అవసరం కంపల్సరీ. ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ఉంది కదా, కంపల్సరీ అవసరం. ఈ రోమియో జూలియట్ రూల్ ఏంటి, ఇది కూడా మనకి కొత్త అంశము, తీసుకోవాలి కంపల్సరీ. జార్ఖండ్లో పెస్సా అమలు గుర్తుపెట్టుకోవాలి. రేవతి మోహితే దేరే మేఘాలయ హైకోర్టు యొక్క ఉమెన్ చీఫ్ జస్టిస్ గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నోట్స్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది.